record the session. Let me share my screen. Yep. So are you able to see my screen, right, guys? Yes, bro. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ 103 రఘు అనుకోండి. సో రఘు 104 కళావతి, సో 105 ఉదయ్. సో ఇలా తీసుకున్నా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ సంథింగ్, మనకి ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో హెచ్ఆర్, సో ఇంకా నీకు డేటా ఇంజనీర్, సో డేటా అనలిస్ట్, సో డేటా సైంటిస్ట్, ఆ డిపార్ట్మెంట్స్ డేటా సైంటిస్ట్ అనుకోండి. సో ఇక్కడ వాళ్ళకి ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ సంథింగ్ లైక్ 2024, 2023, 2022. సో ఇలా రాసుకున్నప్పటికీ సో వాళ్ళ డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్స్ సంథింగ్ ఉన్నాయి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఇలా చూసుకున్నా కూడా ఇక్కడ ఏదన్నా ఒక ఏ ఎంప్లాయీ అయినా మళ్ళీ రిపీట్ అయ్యాడా? ఈ టేబుల్లో ఏ ఎంప్లాయీ రికార్డ్స్ అయినా మళ్ళీ రిపీట్ అయ్యాయా? అవ్వవు. ఎందుకంటే ఇది డైమెన్షన్. సో డైమెన్షన్ ఓన్లీ డిస్క్రిప్టివ్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, సో ఇవి డెసిగ్నేషన్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఒక డిస్క్రిప్టివ్. కాబట్టి ఒక డిస్క్రిప్టివ్ వాల్యూస్ అనేది డైమెన్షన్ టేబుల్ కన్సిడర్ అయి ఉంటది. కాబట్టి అక్కడ ఏంటంటే డేటా అనేది డైమెన్షన్ టేబుల్ లో డూప్లికేట్ అవ్వదు. సో ఓన్లీ ఒక్కసారి వాళ్ళ రికార్డ్ ని స్టోర్ చేసుకుంటాం. 100 సోము డీటెయిల్స్ ఒకే ఒక రోలో స్టోర్ చేసుకుంటాం. అంతేగాని మళ్ళీ రిపీట్ చేయం. 100 సోము అనేసి ఇవన్నీ రిపీట్ చేయం. సో అందుకనే ఏంటంటే డైమెన్షన్స్ టేబుల్ అనేది యూనిక్ డేటాని కలిగి ఉంటది కదా. సో ఈ డైమెన్షన్స్ టేబుల్లో యూనిక్ డేటా అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ కీ తీసుకున్నాం అనుకోండి. సో ఈ కీ అంతా కూడా నీకు ఇక్కడ యూనిక్ కీనే ఉంది కదా, ఎక్కడ కూడా డూప్లికేట్ అవ్వలే. సో డైమెన్షన్స్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రైమరీ కీ. దెర్ ఈస్ నో డూప్లికేషన్ ఆఫ్ డేటా ఇన్ ద డైమెన్షన్స్ టేబుల్. డైమెన్షన్స్ టేబుల్ లో డూప్లికేట్ డేటా అనేది ఉండదు. సో ఇఫ్ యూ కన్సిడర్ ఫ్యాక్ట్ టేబుల్లో ఫారెన్ కీ అనేది ఉంటది. ఫారెన్ కీ ఉంటది కాబట్టి డూప్లికేట్ రికార్డ్స్ అనేవి డూప్లికేట్ అవుతాయి. ఓకే. సో మనం ఇంకా నెక్స్ట్ మనోడు ఇప్పుడు 103 రఘు శాలరీ చూడాలనుకోండి. రఘు శాలరీ ఎప్పుడు జాయిన్ అయ్యాడు? మనం 2024 లో జాయిన్ అయ్యాడు. సో ఇతను ఒకేసారి జాయిన్ అయ్యాడు కాబట్టి అతని శాలరీ ఒకసారి రిపీట్ అయింది. నెక్స్ట్ 2025 కి మళ్ళీ ఈ రికార్డ్ రిపీట్ అయింది కదా. సో 103 2025 30 రూపీస్ అలా. సో సపోజ్ ఇప్పుడు లెట్స్ టేక్ 104 కళావతి ఎప్పుడు జాయిన్ అయింది? 2023 లో జాయిన్ అయింది. సో 2023 లో సంథింగ్ ఇప్పుడు 30 రూపీస్ అనుకో శాలరీ. సో మళ్ళా 2024 లో ఏమైతే, సో మళ్ళీ రిపీట్ అయింది కదా. సో ఇలా ఫ్యాక్ట్ టేబుల్లో ఈ ఎంప్లాయీ ఐడి అనేది రిపీట్ అయితేనే ఉంటది. సో ఇదేంటి, డూప్లికేట్ డేటా కన్సిస్ట్ అయి ఉంటది కాబట్టి దీన్నే ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. రైట్. మీకు ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ రెండిట్లో? ఈ డైమెన్షన్ టేబుల్ లో కానీ ఫ్యాక్ట్ టేబుల్ లో కానీ దేంతో ఫారెన్ కీ ఉంటది, దేంతో ప్రైమరీ కీ ఉంటది? So everyone is clear about this topic because this is a very basic. We should be clear. No doubts? No, bro. Okay, right then. సో ఇంకా టుమారో సెషన్ లో ఏం చెప్తా అంటే ఇంకొంచెం దీని మీదనే డెప్త్ గా. సో ఫ్యాక్ట్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, ఇంకోటి డేటా గ్రాన్యులారిటీ అని ఉంటుంది. సో అది చెప్తాను. అంటే హైరాకీ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు సపోజ్ ఇయర్ అనేది ఒక హైరాకీ. ఇప్పుడు మనం క్యాలెండర్ ఫాలో అయితే దాంతో హైరాకీస్ ఏం చెప్పండి, ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది క్వార్టర్, తర్వాత మంత్, తర్వాత డే కదా. ఇది ఒక హైరాకీ ఆఫ్ డేటా. ఇక్కడే డేటా గ్రాన్యులారిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డేటా గ్రాన్యులారిటీ అనే కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థమైంది అనుకో, డేటా మోడల్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఇక మీరు దాంతో ఎక్స్పర్టైజ్ అయిపోవచ్చు. సో డేటా మోడలింగ్ అంటే ఏం లేదు. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షన్స్ టేబుల్ అంటే అర్థం కావాలి. డైమెన్షన్స్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటో, డైమెన్షన్స్ మెజర్స్ అంటే ఏంటో అర్థం కావాలి. నెక్స్ట్ డేటా గ్రాన్యులారిటీ. డేటా గ్రాన్యులారిటీ అంటే ఇప్పుడు చెప్పాను కదా, హై లెవెల్. ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత క్వార్టర్, తర్వాత మంత్, తర్వాత డే. ఓకే, మంత్ డే మధ్యలో వీక్ కూడా వస్తుంది. సో అలాంటి కేసెస్ లో మనం డేటా గ్రాన్యులారిటీ అనే కాన్సెప్ట్ ఎలా
ఇన్వాల్వ్ అయింది. సో హౌ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాలమ్స్. అలాంటి కేసులో మనము ఒక రిలేషన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం అనుకోండి. అది మీకు బాగా అర్థమైంది అనుకో, ఒక డేటా మోడలింగ్. సో మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేది, మీరు చేసేది అంతే. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు దాంతో. కాబట్టి ఆ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి, డేటా గ్రాన్యులారిటీ అనే కాన్సెప్ట్. ఓకే, విల్ బి డిస్కస్ దస్ కాన్సెప్ట్ ఇన్ డెప్త్ టుమారో. రేపు అది ఆ కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. సో దట్ వుడ్ బి క్లియర్ ఆన్ ద డేటా మోడలింగ్ పార్ట్. ఓకే, సో ఈ రోజు చెప్పింది అర్థమైంది కదా. సో ఫ్యాక్ట్ లో, సో లెట్ మీ ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ దిస్ వాట్ ఎవర్ వీ హావ్ కవర్డ్ సో ఫార్. సో ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏం చెప్పండి. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ టేబుల్? Fact table Fact contain table. dimension and measure. Measures. Hello. Plus Okay. fact table అంటే dimension plus measures. సూపర్, ఎక్సలెంట్. సో వాట్ అబౌట్ డైమెన్షన్? Only dimension. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై మెజర్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ మెంట్ ఫర్ మెజర్? సో మెజర్ అంటే ఏంటి? Measure is a metric to measure is a metric to measure the performance of an organization or యా, ఎక్సలెంట్. మెజర్ అనేది అదే ఒక మెజర్ చేయగలుగుతుంది దేన్నైనా కూడా, దాని యొక్క పొజిషన్ ని మెజర్ చేయగలుగుతుంది. ఓకే, సో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెజర్? మెజర్ కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. Salary. investment, profit. I think every time Lakshmi Narayan and Suresh Saumu is saying. So any other guys? So what are the examples for measure? Salary, sir. Okay. Ram, Romo. ర్యామ్ రూమ్ కూడా మెజర్స్ బైట్స్ లో ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మనం డిస్క్రైబ్ చేసి దాని కెపాసిటీ. యా, గో హెడ్. ఇంకా Turnover. టర్న్ ఓవర్. Okay, fine. So my next question is, which table consists of a foreign key? Fact table. Fact table. Fact table. Back. Excellent. Why it consists of a foreign key? Because it Fact having table duplicate contains- data. ఎస్, అంటే అది దాంతోనే డూప్లికేట్ డేటా వస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి. అంటే ఇప్పుడు 2021 లో జాయిన్ అయినాం. సో 2021 ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళ శాలరీ స్టోర్ చేసుకోవాలి, 2023 శాలరీ స్టోర్ చేసుకోవాలి. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫ్యాక్ట్ టేబుల్ లో మనకి ఏముంటది, డూప్లికేట్ డేటా ఉంటుంది. ఓకే, రైట్. సో విచ్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రైమరీ కీ? Dimension. Dimension table. Excellent. Why it is? Because Because dimension it's table having- contains unique values. Not allowed duplicates, sir. It's having not allowed primary అని key like that. ఎస్, అంటే ఇంకోటి ఏంటంటే దాంతో డైమెన్షన్ టేబుల్ లో మనం ఓన్లీ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి ఒకసారి రాసుకుంటాం, ఇన్నిసార్లు 2-3 సార్లు రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ఓకే, దానికి డిస్క్రిప్షన్ ఏంటి, సో ఎంత మెమోరీ ఎంత ఏంటి అని ఒకసారి రాస్తాం. ఇప్పుడు మన ఎంప్లాయీ ఐడి అనేది కూడా అంతే. సో అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు, సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంత, సో అవి డెసిగ్నేషన్ ఏంటి, అవి ఒకసారి రాసుకుంటాం. మళ్ళీ అవసరం ఏముంది. సో అలా, సో కాబట్టి అది ఆ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి రాసుకుంటాం కాబట్టి అది డూప్లికేట్స్ అలో చేయదు. సో ఇట్స్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రైమరీ కీ, నథింగ్ బట్ యూనిక్ డేటా, రైట్? ఐ థింక్ సో మీకు అందరికి కొంచెం క్లియర్ గానే అనిపించింది నాకైతే. సో బేస్డ్ అపాన్ యువర్ ఆన్సర్స్. సో ఇఫ్ యూ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ on this stuff, because these are the basic concepts. Everyone should be clear about these concepts. Okay, right?
Okay then. Yeah. Thanks guys. Thanks for joining. See you tomorrow. Bro, bye bro. Bye bye. Thanks, Bye bro. everyone. Bye. Bye.